ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. వైశాఖ పురాణము 18వ అధ్యాయము. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషుడితో పలుకుతున్నాడు. సుతదేవుడు సుతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దానివలన ఫలము జీవితాంతముండును. శ్రీహరినామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతమును చేసి శ్రీహరిలోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవిందనామమును ఒక్కసారి పలికినను 100 అశ్వమేధయాగముల అనంతరము అవబృష స్నానము చేసిన వచ్చునంత పుణ్యము కలుగును. ఎన్ని యజ్ఞములు చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు. పునర్జన్మయే ఉండదు. శ్రీహరినామమును ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కర్లేదు. సరస్వతీమున్నకు తీర్థములయందు మునుగనక్కరలేదు. చేయరాని పనులు చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువు స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకుని విష్ణు సాయుధ్యమునందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునికి ఇష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు శ్రీహరిపదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనల్నందరినీ సృష్టించిన సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వాణిని సేవించిన వారు విష్ణులోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికి ఇష్టమైన వైశాఖ వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సహాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడకు ఆ రాజును శిక్షింపగలిగిన శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడూ అశుభముండదు కదా. జన్మ, మృత్యు, జరా, వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించిన ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి లేక సేవకుడు పాపమునందడు. వానికి ఎట్టి దోషమునూ లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నింటినీ పొందితిని. ఇది చాలును. నేను మరలా నా పూర్వపు ఉద్యోగంలోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడు ఇట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుతుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్టు చేయగలిగినచో నేను నా తండ్రికి గయాశ్రాద్ధము చేసిన పుత్రుడి వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరునట్టు ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించాను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణుభక్తుడకు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదము. సర్వలోకములకు కర్తయ్యకు ఆ శ్రీమన్నారాయణుడే ధర్మపరిపాలకుడు.
మనల్ని శిక్షించు దండధరుడు, మనల్ని ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజారము. మనము శ్రీహరి వద్దకే పోవుదమని యమధర్మరాజు వెంటబెట్టుకొని క్షీర సముద్రమున కడగరియను. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడును, సాంఖ్యయోగములతో కూడిన వాడును, పురుషోత్తముడునకు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యను. బ్రహ్మ యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూచి, మీరిద్దరూ ఇతడికి ఎందుకొచ్చినారు? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడిపోయి ఉన్నదేమి? అతడు శిరము ఉంచుకొని ఎలా ఉండెను? బ్రహ్మ, ఈ విషయమును చెప్పుము అని అడిగాను. అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడకు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణులోకమును చేరుతున్నారు. అందువలన యమలోకము శూన్యమయ్యున్నది. అందుచే ఇతడు దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖమును ఆపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళాడు. తుదకు యమదండమును కూడా ప్రయోగించాడు. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ సుదర్శన చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలనో తెలియక నా వద్దకు వచ్చాడు. నేనును ఏమి చేయుదును? స్వామి, నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము గదా. అందువలన మేము నీ శరణుగోరి వచ్చితిమి. దయవుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన ఈ యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను, నేను లక్ష్మీదేవినైనను, నా ప్రాణములనైనను, నా దేహమునైనను, శ్రీవత్సమునైనను, కౌస్తుభమునైనను, వైజయంతిమాలనైనను, శ్వేతదీపమునైనను, వైకుంఠమునైనను, క్షీరసాగరమునైనను, ఆదిశేషునైనను, గరుత్మంతునైనను దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రం విడువను. సమస్త భోగములను జీవితాంతములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తులు విడిచెదను. యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయము కల్పింపగలను. నేను కీర్తిమన్ మహారాజునకు సంతుష్టుడై 10,000 సంవత్సరములు ఆయుర్దాయం ఇచ్చి తిని ఇప్పటికి 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత వేణుడను ఒక దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపజేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములను ఆచరించువారు లేక ధర్మము లోపించును. ఆ వేణుడును ఆ పాప బలమును నశించును. అటు పిమ్మట నేను పృథువును పేరును జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమును ప్రవర్తింపజేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంటే మిన్నగా నమ్మి వ్యామోహను విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. అనంత సంఖ్యలో ఉన్న జనులలో కొలది మంది మాత్రమే వైశాఖ ధర్మములను తప్పక పాటించురు. కానీ అటివాడు 1000 మందిలో ఒకడుండును. అతడు మాత్రమే నా ఈ ఆజ్ఞలను పాటించును. మిగిలిన వారు అట్లు కాక వివశులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పని ఉండును. విచారపడకుము. వైశాఖ మాస వ్రతములో అప్పుడు నీకును భాగము నిప్పించును. వైశాఖ వ్రతమును ఆచరించు వారందరూ నీకు భాగమిచ్చునట్టు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకేవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుడి నుండి నీకు భాగము వచ్చినట్టు చేయుదును. నీకు రావలసిన భాగము కొంతైనా వచ్చినచో నీకును విచారం ఉండదు కదా. ఇక్కడ గమనించవలసిన విషయం ఇది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహము రావచ్చును. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణులోకమునకు పోవుట అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము, కానీ వారు యముని భాగము కాకుండా విష్ణులోకమునకు పోవచ్చున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ
వైశాఖ ధర్మం ఆచరించు వారినిగా చేశాను. వైశాఖ వ్రతమును ఆచరించువారు ప్రతిదినమును స్నానము చేసి నీకు అర్ఘ్యమునిత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పించురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నీయు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతం ఆచరించుచు వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యముని ఇవ్వలేను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలేను. యముని పేరుతో దానమి ఇవ్వలేను. అట్లు చేయని వారి పూజాది కర్మలు వ్యర్థములగునని భావము. కావున యమధర్మరాజా, నీకు విధముగా భాగమునిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యము, చివరి దినమున జలపూర్ణ కలశమును పెరుగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారి వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపములను అనుసరించి నీ లోకమున ఉందురు. ధర్మాధర్మములు నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారముగా శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యమునియని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చున్నట్లు సునందుని వారి కడకు పంపుదురు. సునందుడును నా మాటగా కీర్తిమంతులకు చెప్పి నీకు భాగము ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అతడు ఉండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఈ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజును ఊరడించి అంతర్ధానమును అందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలు చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలందరూ వైశాఖ వ్రతం ఆచరించుచు యమధర్మరాజునకు ప్రతిదినము స్నాన సమయమున అర్ఘ్యమును వ్రతాంతమున జలకలశమును దధ్యోదనమును సమర్పించుచుండెది. ధర్మరాజునికి ఎవరైనా అర్ఘ్యము మున్నగున వాని ఈయనిచో యమధర్మరాజు వారి వైశాఖ వ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖ వ్రతమును ఆరంభించు ప్రతివారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యముని ఇవ్వలేను. వైశాఖ పూర్ణిమ యందు జలకలశమును దధ్యోదనమును ముందుగా యమునకిచ్చిన తరువాత మాత్రమే శ్రీ మహావిష్ణువును కర్పింపవలేను. అటు తర్వాత పితృదేవతలకు గురువును పూజింపవలేను. తర్వాత శ్రీ మహావిష్ణువు ఉద్దేశించి చల్లని నీరు, పెరుగు కలిపిన అన్నమును, దక్షిణగల తాంబూలమును, ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునికి ఇవ్వలేను. లక్ష్మీనారాయణ ప్రతిమను వైశాఖ పురాణము చెప్పు సద్బ్రాహ్మణులకు ఇవ్వలేను. బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వరములను ఇయ్యగలడు. వైశాఖ వ్రతమును ఆచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించున్నప్పుడు యథాశక్తిగా ఆచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతమును ఆచరించిన వారు జీవించినంత కాలము అభీష్టభోగములను అనుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనువులు, మనుమరాండ్రు మున్నగు వారితో సుఖముగా శుభలాభములతో ఉండును. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరిలోకమును చేరుదురు. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దానధర్మములను ఆచరించి సకల భోగభాగ్యములను సర్వ సంపదలను అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేరుడు రాజయ్యను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులు లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వసులభమునకు వైశాఖ ధర్మము ఎవరికినీ తెలియని స్థితిలో ఉండెను. పూర్వజన్మ పుణ్యము ఉన్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరిభక్తి ఉండును. అట్టివారికి ముక్తి, ఇహలోక సుఖములు సులభములని శృతకీర్తికి శృతదేవ మహాముని వివరించెను. పూర్వం మన్వంతరమున ఉన్న వేణుడు దుర్మార్గుడనియు, ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. మీ మాటల వలన కీర్తిమంతుని తర్వాత వేణుడు రాజగునని చెప్పి దీనిని కూడా వివరింపుడని అడిగాను.
శృతదేవుడు, రాజా, యుగములను బట్టి కల్పములను బట్టి కథలు అందరి వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడు ఒక కల్పము వాడు, నేను చెప్పిన ఈ వేణుడు మరి ఒక కల్పము వాడు. మంచి చెడు కల వారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకుందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము గొప్పతనము తరువాత వేణుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.